ఒసేయ్, నువ్వు అమలాపురం వదిలేసి వెళ్ళిపోతే మేమంతా ఎలా ఉండాలి? అబ్బా, మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. పెళ్లి చూపు లాగిపోయే ప్లాన్ ఏదంటే చెప్పండి. బావా, నీ ఫోన్ లో మంచి మంచి వీడియోలు ఉంటాయి కదా, నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి? ఊరెమ్మ BUREMMA బూరెమ్మ. పాస్వర్డ్ భలే ఉంది బా. త్వరలో అన్ని న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పెళ్లి చూపులకొచ్చి కంటి చూపు పోగొట్టుకున్న యువకులు. ఆపండ్రమ్ ఎక్స్ట్రాలు. రే గోపి, వాస్తవానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, వారం తిరగకుండా నీకంటే అందగాన్ని, ఆస్తి పరుణ్ణి పెళ్లి చేసుకొని చూపిస్తా. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అంగరంగ వైభవంగా జరిగిన ఇందు పెళ్లి చూసి గోదాట్లో దూకి చచ్చిన గోపిగాడు ఆడి ఫ్రెండ్స్. రండే. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? చెప్పరా. తిన్నగా ఎల్లు, ఎడం వైపు తిరుగు, గుడి వస్తుంది, కుడి వైపు తిరుగు. సరేనా? ఎల్లు. ఇందుగారు ఇల్లు ఎక్కడమ్మా? చెప్పరా. స్ట్రైట్ లెఫ్ట్, గుడి రైట్. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? ఇందు ఇల్లా? ఇదిగో బెదర్లో ఈ ఊళ్ళో సేవాభారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు గ్రహీత కుమార్ ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఇంతకీ నువ్వెవడరా? ఆ అడ్రస్ తో నీకు పని ఎట్రా? అయ్యి బాబా ఇష్టం తెలదండి. ఐశ్వర్నాయుడు గారు అమ్మాయి ఇందు గారు స్వయంవరం పెట్టించారండి. కట్నం కింద 100 ఎకరాలు మాగాని 50 కోట్ల ఆట క్యాష్ అండి. ఎంత ముఖ్యమైన విషయం తెలదంటే ఈ ఊళ్ళో ఎంత బెవరసోలో అర్థమవుతుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శ వనిత ఇందు ఇల్లు ఎక్కడ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? అమెరికా. బాబాయ్, అమెరికానా? టెక్నాలజీ బ్రో. స్వయంవరం ఫేస్బుక్ ఫోటో చూసా, అలా ఫ్లైట్ ఎక్క ఇలా ల్యాండ్ అయ్యా. నువ్వు ఎక్కడి నుంచి అర్జెంట్ కదలలేదనుకో, నీ మీద ఎలా కార్యక్రమం చేయి, ఎలా పాడేకి చేస్తాను రోయ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాట్లాడి వాయింపు. సేవాభారతి ఎందుకారు ఇల్లు ఎక్కడ? నువ్వు కూడా స్వయంవరానికి రా? అయ్య బాబోయ్ కాదండి, మా అన్నయ్య పొలానికి నీళ్ళెడుతున్నాడండి, నన్ను లైన్ లో నిలబడమన్నాడండి. ఫుల్ టికెట్. అది చాలా ఓవర్ చేస్తుందిరా. ఎవరైనా ఒక రోజులో ఒక సంబంధం చూస్తారు, మహా అయితే 2 సంబంధాలు చూస్తారు. వీళ్ళేంట్రా శాప్ మందు వేయించుకోవడానికి వచ్చిన ఆస్తమా పేషెంట్ లాగా గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు. పొలంలో ఆరెంజ్ సౌండ్ లేదు. లొకేషన్ చేంజ్. ఏ రైలు? హలో, ఎస్కోసమే సేవాభారతి ఇందు గారు ఇల్లు ఎక్కడండి? పెళ్లి చూపులకి ఇవి అవుతారా? ఇంటికాడైతే లేట్ అయిపోద్దని చెప్పి పల్లెటూరు కదండి, కాళ్ళు ఉంటాయనే ముగిసాండి. ఇక్కడ నుంచి జంప్. బా ఇలా పట్ట పగల బ్రాందీ షాపుల చుట్టూ తిప్పిచ్చేద్దాం అనుకోలేదు బా. అవును, చాలా బద్దలేసిపోతుందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శ వనిత విశిష్ట మహిళ సేవా భారతి అవార్డు గ్రహీత కుమారి ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఎవర్రా మీరంతా? లొకేషన్ షిఫ్టింగా? నో షిఫ్టింగ్. జీవచ్చమ్మెట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, అది లేని అమలాపురంలో నేను శవాన్ని కాక మరేంట్రా. ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? నువ్వు గోపిని మాట్లాడవే. వాడంటే నాకు చచ్చేంత ఇష్టమే. అది లేకపోతే నాకు ఆనందం ఎక్కడుంటుంది? రోజు ఎవరితో గొడవ పడేది, ఎవరిని ఆట పట్టించాలి? గుండె నేల మీద పడి గిలగిలమని కొట్టుకున్నంత బాధగా ఉందిరా. ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఆ విషయం తనకి ఎందుకు చెప్పలేదురా నువ్వు? వాడెక్కడ కాదంటాడు అనే భయంతో చెప్పలేదే. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావే? వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే తట్టుకోలేక. నా మనసులో అది ఉందిరా, దాని మనసులో నేను లేనురా. ఒకవేళ చెప్పినా ఈగోతో అది ఒప్పుకోదురా. వాడి మీద అంత ప్రేమ ఉన్న దానివి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావే? అయ్యో, ఎంత పని చేసావే. అట్లీస్ట్ ఈ పెళ్లి వల్లైనా నేను వాడి మనసులో ఉన్నానో లేదో తెలుస్తుందని చూసానే. పట్టుదలకి పోయి చాలా పెద్ద తప్పు చేసావే.
ఇంకా గోపిగడ్ చాప్టర్ క్లోజ్ బా. ఏంట్రా క్లోజో? ఏంటి క్లోజో? ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేమ సక్సెస్ అవుద్ది, నాకు నమ్మకం ఉంది. ఇంకా పెళ్లికి టైం ఉందిగా, రేపు ఉదయమే బయలుదేరు. వెళ్ళింది కళ్ళ ముందు నిలబడు. రే, నువ్వు వెళ్ళకపోతే మేము సచ్చినంత తొట్టు. మొత్తం అందరినీ చెక్ చేయండి, ఏ ఏరియా వదలొద్దు. సరే సరే కానీ హెల్మెట్ సగమే తీస్తావేంటయ్యా, మొత్తం తీయే. ఏంటి సార్ రోడ్ మధ్యలో మీటింగ్ పెడితే పన్నెండు అవుతాయి. నీ అబ్బా తాగి సెంటర్ లో కూర్చుందే కాకుండా పోలీసులు దబాయింతారా? అయిపోయారా? నా చేతుల్లో మీకు ఇవాళ మూడింది. తాగినందుకు ఫైన్ కట్టు ముందు. నేను ఫైన్ కట్టాలి? నువ్వే కట్టాలి. నేను నువ్వే గుడ్గది తీసుకోనా సార్? మీ దౌర్జన్యం తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి, నాలాంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ మీద కాదు. మొఖం మీద ఉమ్మెత్తరేట్రా? మీ ఫేస్ అడిగి బాగా నచ్చిందటనే. నిన్ను అడిగాను చూడు, నాకు ఇదంతా అనవసరం. ఫైన్ది బాబు. అదేంటో చదువు ఏముంది? డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్. మేము సోడా మిక్స్ చేసాం కదా. సోడా మిక్స్ చేసావా? లాజిక్ సరిపోయిందా? లాజిక్ అంటే లైసెన్స్ ది. నేను లైసెన్స్ చేయాలా? నిన్నే అడిగింది. నేను లైసెన్స్ చేయాలా? నిన్నే అడిగింది. మళ్ళీ దౌర్జన్యం. ఈ లైసెన్స్ ది. అది చదువు మిస్టర్. వాహనదారుడు తప్పక లైసెన్స్ కలిగి ఉండాలి. ఈడు వాహనదారుడు, ఈ దగ్గర లైసెన్స్ ఉంది. వేరే టైం. నువ్వెంత డ్రైవ్ చేస్తున్నావు చెప్పు. అంటే నేను బారులోంచి వస్తుంటే దారిలో రైళ్ళు బండి తొక్కనన్నాడు, తొక్కినా. లాజిక్ ఉంది కదా? లాజిక్ అంటే అబ్బా ఏంటి సార్ మీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ఈ లాజిక్ కి బ్రహ్మదేవుడు కూడా తప్పించుకోలేడు. ఏంటి బ్రహ్మదేవుడు? అడుగు. ఇదిగో ట్రిపుల్ రైడింగ్ ఫైన్ కట్టు. ఏంటది? ట్రిపుల్ రైడింగ్ ఫైన్. ఎవరాని ఉద్యోగం ఇచ్చింది? ముగ్గురు ఎక్కడున్నారా? 1 2 3. 3 ఎట్లయితారా? 1 2 2.5. 2.5 ఒకసారి టచ్ చేయి. 1 2 అది ఒకసారి టచ్ చేయి. తిందియం తొందర తిందాదీనుందో తగదిందో తిందియం తొందర తిందా. రెండోసారి ఎందుకు టచ్ చేసావు? అదే సార్, పూర్తిగా పాట విందామని. అమాయకంగా ఉంటే పోలీసులు ఇట్లా అనుకుంటారు. మీకెలా చెప్పేది? ఏం జరుగుతుందో చూడు, వెళ్ళు. అన్నయ్య ఓ 1000 రూపాయలు ఇవ్వా? సారీ, మీ పర్మిషన్ లేకుండా సెల్ఫీ దిగాను. మంచితనం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే నా సెల్లో ఒక సెల్ఫీ తీసి దాన్ని మెమరీగా దాచుకుంటాను. యాక్చువల్లీ ఇది నా హాబీ అండి. ఇలాంటి హాబీ కూడా ఒకటి ఉంటుందా? ఈ అబ్బాయి చాలా మందిని డబ్బులు అడిగాడు, కానీ మీరు ఒక్కరే ఇచ్చారు. కనీసం మీరు రీజన్ కూడా అడగలేదండి తనని. రియల్లీ అండి, యూ హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్. ఓకే అండి, థ్యాంక్స్. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఏమండి? హలో, ఏమండి? ఏంటండి? మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి, నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయను. ఏమండి, కనీసం ఆ తీసిన సెల్ఫీ అయినా పంపండి. సరే, మీ నంబర్ ఇవ్వండి. 9533 590 390. గోపి, అమలాపురం సేవ్ చేసుకుంటే. గోపి.
గుడ్ బాయ్. పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. పంపిండి, చూసుకుంటాను. సిటీలో కూడా మంచి అమ్మాయిలు ఉంటారు.